ఏమమ్మా టిఫిన్ తిన్నావా? ఇంతసేపు తినకుండా ఉంటానా? ఏమిట్రా ఇది, తెల్లారి ఇంతసేపు అయింది కదా, ఇంకా రాలేదేమిటా అనుకున్నాను. వచ్చేసావా? ఏమమ్మా నా బావింటికి నేను రావడం నీకు ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళిగా అడగలేదు, ఏదో ఒక శ్రద్ధతో అడిగానంతే. ముందు నా బావని చూసొచ్చి ఆ తర్వాత నేను చూసుకుంటాను. నన్ను చేసుకున్నవాడే నన్ను అనాథం చేసి దేశాలు బట్టి పోయాడు. నేను పెట్టుకున్న పువ్వులకి బొట్టుకి అర్థం తెలియకుండానే బతికేస్తున్నాను. ఇది నన్ను చూసుకుంటుందట. పోవే పిచ్చిదానా. బావా ఏంటి బావా ఇప్పుడే తింటున్నావా? కొట్టుకి వెళ్ళలేదా? ఇక మీదటే వెళ్ళాలి. అవును మీనా ఏది, స్కూల్కి వెళ్ళిందా? రెడీ అవుతోంది. ప్రేమ టిఫిన్ తిను. వద్దత్తయ్య నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాను. బావకి నేను వడ్డిస్తాను, నువ్వు కిచెన్కి వెళ్ళి పని చూసుకో. సరే. చాలు. బావా భీమవరం నుంచి ఎప్పుడొచ్చారు? నేను భీమవరం వెళ్ళిన విషయం నీకెలా తెలుసు? నిన్న మీరు కనిపించలేదు కదా, నేను వెళ్లి అత్తయ్యని అడిగాను ఎక్కడికి వెళ్లారని. అత్తయ్య చెప్పింది మీరు వ్యాపార విషయంగా భీమవరం వెళ్లారని. పర్వాలేదే, నా గురించి నువ్వు ఎంత శ్రద్ధగా కనుక్కున్నావు. ఏం బావా మీ మీద నాకు శ్రద్ధ ఉండకూడదా? ప్రేమ, భీమవరం నుంచి నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చాను. నాకా? అవును. ఏం తీసుకొచ్చారు మావయ్య? అది నువ్వే చూసి నీకు నచ్చిందో లేదో చెప్పు. అమ్మా గుడ్ మార్నింగ్ బావా. బావా టిఫిన్ పెట్టమంటారా? అదేం వద్దు. సరే. గిఫ్ట్ ఇచ్చి అలాగే నా మనసులోని ప్రేమను చెబుదాం అనుకుంటే పానకులం పొడకలాగొచ్చి అంతా చెడగొట్టేశాడు.